మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి. ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి. ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మనల్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఎవరో సరిగ్గా స్పందించడం లేదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉనికి ఉందా లేదని చెప్పేసినటువంటి వ్యక్తులు కానీ, రాజకీయ పార్టీలకు బానిసలుగా మారిపోయినటువంటి సన్నాసులు, దద్దమ్మలు ఎవరో మాట్లాడడం లేదు. మిత్రులారా, మనం కానీ ఈ టైంలో స్పందించకపోతే తెలుగు రాష్ట్రాల్లో అనగనగా ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అని చరిత్రలో చదువుకునే పరిస్థితులు వస్తాయి. మిత్రులారా, ఇకనైనా బయటికి రండి. మనమంతా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎవరితోని కొట్లాటవద్దు. మిత్రులారా, పోరాటం చేద్దాం. అంబేద్కర్ నిరంతర పోరాటం చేయమని చెప్పారు. దళితుల జీవన విధానం ఈ దేశంలో నిరంతర పోరాటం కావాలని చెప్పారు. మిత్రులారా, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా పోరాటం చేద్దాం. మనం హక్కులను సాధించుకుందాం. రండి మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ పేరుతో మరి మనల్ని తొక్కేస్తా ఉన్నారు. రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఇస్ జస్ట్ పీనట్స్. మనకి ఇచ్చేటటువంటిది ఇంగిలి మెతుకులు మాత్రమే. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం 104కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ 104కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని, తెలుగు రాష్ట్రాల్లో ఈ బెనిఫిట్స్ ని రిజర్వేషన్ పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు పంచుతాడటం మోడీ గారు. ఇదే ఎస్సీ వర్గీకరణ. మిత్రులారా, ఇది ఎలా సాధ్యమని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, దేశవ్యాప్త ఉద్యమం ఇది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు. అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా మరి ముందుకు రావాలి. లేకపోతే ఓవరాల్ గా దళితులను తొక్కేసేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి. మిత్రులారా, హింदी बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई और बहनों, ఈ ప్రాంతంలో తమిళ మాట్లాడేటటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ ఎ మెసేజ్ ఫ్రమ్ మై సైడ్. మిత్రులారా, அன்பான சகோதரி சகோதரங்களே, எல்லாருக்கும் வணக்கம். இந்த நாட்டிலும் பிஜேபியும் மற்றும் அனைத்து அரசியல் கட்சிகளும் எஸ்சி இடத்துக்கீடு வகைப்பாடு இந்த போர்வையில் தலித் ஒற்றுமைக்கு எதிராக சதி செய்கிறார்கள். தமிழ் சகோதரங்களே, இதை நாம் அனைவரும் ஒன்றாக எதிர்த்து போராட வேண்டும். இல்லை எனில் நாம் இந்த நாட்டில் இருந்து விடுவோம். தமிழ் సహోదరంగళే, దయచేసి కీಳುంగల్, దయచేసి మర్యాబేడి. నన్న కన్నడ ఆత్మీయ స్నేహితురే, అన్ని భాషల్లో ఉన్నటువంటి మిత్రులారా, మనం అంతా ముందుకొచ్చి పోరాటం చేయకపోతే మన ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోద్ది. మిత్రులారా, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మరి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు మొత్తం గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణకు బీజం వేస్తే మోడీ వచ్చి ఇది దేశం మొత్తం చేశాడు. మిత్రులారా, ఓవరాల్గా ఇది మాలల మీద కుట్రే కాదు, దళితులందరినీ కూడా తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాక్సిన్ వాళ్ళు. థ్యాంక్ యూ.